హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఓకే, ఈరోజు మీకు చూపిస్తున్నాను. బంగాళదుంప సమోసాలు చేశాను కదా, మొన్న ఒక వీడియో పెట్టాను. అయితే అది ఎలా తయారు చేయాలో అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు పెడుతున్నానండి. చూడండి ఎలా తయారు చేయాలో. ఓకే, ఆయిల్ పోసానండి కొంచెం. అందులో చూడండి మన తాలింపు సరుకులు వేసాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఓకే, తర్వాత చూడండి అది కొంచెం కలర్ వచ్చాక, కొంచెం కలర్ రావాలి. వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర వేసానండి. ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత చూడండి కొంచెం కలర్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు బాగా వేగిందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు మెత్తగా అరిగి పెట్టుకున్నాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది వెల్లుల్లిపాయలు. ఇది ఎక్కువగా వేయకుండానే కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, ఎందుకంటే సమోసాలు చుట్టాలి కదా. సమోసాలకి ఇలా మనం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాం అనుకో, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. బంగాళదుంపలే కాకుండా చూడండి, ఇప్పుడు ఇది ఎక్కువ బాగా మెత్తగా వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ సమోసాల్లో వేగుతుంది కదా. ఉల్లిపాయ కొంచెం దోరగా వేగాలి అంతే. కొంచెం అంటే 50% వేగిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నానండి. ఇది ఇండియా నుంచి నేను తెచ్చుకుంటాను ఈ పసుపుని. నాకు చాలా ఇష్టం పసుపు. ప్రతి కూరల్లోనూ, ప్రతి ఇక్కడ నేను ప్రతిదీ చేసేది బిర్యానీ కానీ అన్నిటిలో కూడా ఇక్కడ ఇంతలా ఉండదు పసుపు. చూసారా, ఇది మన ఇండియా పసుపు అన్నమాట. చాలా బాగుంటుంది కలరు. ఓకే, మా బత్తు అయితే చాలా మాట్లాడేస్తుంది. నేను మాట్లాడుతున్నానని అది కూడా మాట్లాడుతుంది. చూడండి, అది కూడా మాట్లాడుతుంది. అందులో నుంచి నేను మాట్లాడుతున్నాను కదా, అందుకోసం అది మాట్లాడుతుంది. ఎవరో అనుకోకండి, మా బత్తు అన్నమాట, అదే చిలక. ఇప్పుడు ఇది కొంచెం వేగిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మా ముసలమ్మకి చాలా కారంగా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాను. అంతేనండి ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు చివరిలో కారం వేస్తున్నాను. ఓకేనా, మరి కారం వేసి ఒక కలుపు కలిపేసి కట్టేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ సమోసాల్లో మనం వేపుతాం కదా, అప్పుడు ఏమవుద్దంటే మెత్తగా అయిపోతే బాగుండదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మరి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ బంగాళదుంపలు వేసి నేను కలుపుతాను. ఇప్పుడు తర్వాత చల్లారిన తర్వాత కలిపేసి చూడండి ఫ్రెండ్స్, సమోసాలు చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఎలా ఉంది చూడండి. ఓకేనా, రేపు సమోసాలు చుట్టాలి.
మన చుట్టిన సమోసాలన్నీ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు రంజాన్ కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరి నచ్చితే మీకు ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.